సినీ నటుడు ఆలీకి ఓ అదృష్టం వరించబోతోందా? ఎంపీ టిక్కెట్కి ఆయనకి టిక్కెట్ లభించబోతోందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? యాక్చువల్గా నంద్యాల లేదా నెల్లూరు ఈ రెండిట్లో ఏదో అంటే రాష్ట్రంలో 6 ఎమ్మెల్యే సీట్లు ముస్లింలకు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే పార్లమెంట్ సీటు కూడా ఒకటి ఇవ్వాలని ప్లాన్ చేసింది. అంటే ఇక్కడ కాస్త ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి చోట్ల ఇస్తే మిగతా చోట్ల ఆటోమేటిక్గా ముస్లింలందరూ కూడా తమకు అనుకూలంగా ఓట్లేస్తారన్నటువంటిది వీళ్ళ రాజకీయం ప్రస్తుతం. ఇందులో ఎంపీ సీట్ ఇంతవరకు ఇవ్వట్లేదు. ఒకప్పుడు లాల్ జాన్ బాషాకి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఒకనాడు ఆయన గెలిచారు గుంటూరు దగ్గర. ఆ తర్వాత కాలంలో ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలకు ఎవరికి ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలుగా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కడప లేకపోతే విజయవాడ వెస్ట్ ఇట్లాంటిది. ఈ దఫా విజయవాడ వెస్ట్ ముస్లింలకు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే పలు చోట్ల ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి నంద్యాల ఎంపీ ముస్లింలకు ఇస్తారన్న ప్రచారం జరిగింది, అది ఆలీకి అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు నెల్లూరు ఎంపీ ముస్లింలకు ఇవ్వబోతున్నారా? నెల్లూరులో పక్కన వేమిరెడ్డి 8 పార్లమెంట్ నియోజకవర్గాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వస్తే ఆయనకి టిక్కెట్ ఇవ్వకుండా, అంటే ఆయనకి టిక్కెట్ అయితే ఇచ్చింది కానీ వైసీపీ మార్చమంటే మార్చలేదు, పైగా ఒక ముస్లింని తీసుకొచ్చి అక్కడ పెట్టింది నెల్లూరు. ఆ కారణంగా ఆయన మారి ఇప్పుడు తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోతున్నారు. అయితే తను మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముస్లింకి ఉంచడమే కాకుండా నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా ఒక ముస్లింకి ఇచ్చేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. అది ఆలీకి ఇచ్చే అవకాశం ఉంది. నంద్యాల కానీ నెల్లూరు నుంచి కానీ ఆలీని ఎంపీగా పెట్టేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది.